ఇవన్నీ ప్రాపర్‌గా అందించలేకపోతున్నాం కాబట్టే మనం ఓవర్ వెయిట్ అయినా, లేకపోతే ఎక్సర్సైజ్ చేసినా మజిల్ బిల్డ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, మనకు కావాల్సిన క్యాలరీస్‌లో ఏది ఎక్కువ తీసుకుంటున్నాం, ఏది తక్కువ తీసుకుంటున్నాం అనేది ఒక మెజర్‌మెంట్ లేకపోవటం వల్ల మాత్రమే. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఓన్లీ పిండి పదార్థాలు తింటే మజిల్ పెరగడం అనేది ఇంపాసిబుల్ అయిన మ్యాటర్. అలా అని ఓన్లీ ప్రోటీనే తిన్నాం అనంటే గనక ఎనర్జీ లెవెల్స్ ఉండవు. పిండి పదార్థాలు మనకి ఎనర్జీని బూస్ట్ చేస్తూ ఉంటాయి. అలానే మన జాయింట్స్ బాగుండాలి, మన బ్రెయిన్ చక్కగా పనిచేయాలి, మన హార్ట్ బీట్ చక్కగా ఉండాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంపల్సరీ కావాలి. సో అది తీసుకోకపోయినా ఇబ్బంది పడుతూనే ఉంటాం. సో ఇట్లా మెజర్మెంట్ చేసుకొని తీసుకోగలగాలి. సో హాయ్, దిస్ ఈజ్ జై కన్నా, ఐఎమ్ సీనియర్ వెల్నెస్ కోచ్. సో ఇలా మనకి ఏవైతే రోజువారీ మన ఫుడ్లో ఏవైతే తీసుకోవాలో, ఏవైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాటిని గైడ్ చేయడమే మా పని. అలా ఎవరైతే చక్కగా మీ బాడీని మీరు హెల్తీగా ఉందాం అనుకుంటున్నారో, రోజువారీ ఏం ఫుడ్ ఇస్తే మంచిది, ఏం తినాలి, ఏం తినకూడదు అనేది తెలుసుకుందాం అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ ఈ వీడియో ఈ ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.